నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో 71వ జాతీయ సినిమా అవార్డుల ప్రధానోత్సవం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్ లాల్. భగవంత్ కేసరి, బలగం, హనుమాన్ చిత్రాలకు పురస్కారాలు. అవార్డులు అందుకున్న విజేతలు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న సీఎం. నిర్వహణకు కేంద్రం నిధులివ్వాలని డిమాండ్. కృష్ణా జలాల్లో వాటా కోసం న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రి ఉత్తమ్. ట్రైబ్యునల్లో సమర్థమైన వాదనలు వినిపిస్తామని స్పష్టీకరణ. జీఎస్టీ తగ్గింపు ఎన్నికల డ్రామా అన్న మంత్రి పొన్నం. కొత్త స్లాబులతో రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టం వస్తోందని మండిపాటు. డెబ్బై 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. 2023కి గాను కేంద్రం ఇటీవల ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 ఏడాదికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రదానం చేసింది. ఇదే కార్యక్రమంలో భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2023 ఏడాదికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్, విక్రాంత్ మైసీ అందుకున్నారు. జవాన్ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్ అవార్డు అందుకోగా 12th ఫెయిల్ చిత్రానికి గాను విక్రాంత్ మైసీ అవార్డును అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డు అందుకున్నారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రంలోని నటనకు రాణి ముఖర్జీకి ఈ అవార్డు వరించింది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును 12th ఫెయిల్ చిత్ర బృందం అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా ది కేరళ స్టోరీని తెరకెక్కించిన సుదీప్తో సేన్ అవార్డును దక్కించుకున్నారు. श्री मोहनलाल जी को दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार की ढेरों बधाई. Thank you, Honorable President and distinguished guests. Many congratulations, Shri Mohanlal. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి వచ్చిన అవార్డును నిర్మాత సాహు గారపాటి అందుకున్నారు. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ హనుమాన్ సినిమాకు గాను నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ అవార్డును స్వీకరించారు. తెలుగులో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా గాంధీ తాత చెట్టు సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ సినిమాకు పిఎన్విఎస్ రోహిత్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ తెలుగు విభాగంలో బేబీ చిత్ర బృందం అవార్డు అందుకుంది. Emotionally resonant characters with high impact action and thematic depth. फिल्म के निर्देशक श्री अनिल कुमार मंच पर पधारते हुए श्री अनिल कुमार रावीपुडी को भी रजत कमल का सम्मान प्रदान किया जा रहा है. ये है सर्वश्रेष्ठ तेलुगु फिल्म भगवंत केसरी. सर्वश्रेष्ठ एक्शन निर्देशन पुरस्कार स्टंट कोरियोग्राफर श्री यू पृथ्वी को तेलुगु फिल्म हनुमान के लिए दिया जा रहा है. आपकी कलात्मकता के लिए आपको भी प्रदान किया जा रहा है राष्ट्रीय फिल्म पुरस्कार का गौरव. Hanuman thrilled us with the stunt choreography that blends myth with momentum, crafting a divine spectacle where ancient power meets cinematic fury, echoing the strength and spirit. सर्वश्रेष्ठ गीत लेखन का राष्ट्रीय पुरस्कार गीतकार श्री कासरला श्याम कुमार को तेलुगु फिल्म बलगम के लिए उनके द्वारा कलबद्ध गीत और ओरू पल्ले तोरू के लिए प्रदान किया जा रहा है. The award recognizes lyricists' vivid portrayal of rural life, capturing universal themes of home, generational bonds,
heartbeat of a village with cultural intimacy. सर्वश्रेष्ठ पटकथा श्रेणी में मौलिक लेखन के लिए तेलुगु फिल्म बेबी के पटकथा लेखक श्री साई राजेश नीलम को रजत कमल का सम्मान। The award is given for the heart-wrenching rendition of Thebusthana, delivered with emotional depth, classical finesse, and melodic intensity. Rani Mukherjee, the iconic actress known for her portrayal of resilient women characters, delivers an exceptional performance in Mrs. Chatterjee vs. Norway, a film that portrays maternal love, resilience, cultural conflict with piercing emotional clarity and unwavering authenticity. सर्वश्रेष्ठ अभिनेत्री का पुरस्कार ग्रहण करते हुए रानी मुखर्जी, जिन्हें फिल्म मिसेस चैटर्जी वर्सेस नॉर्वे के लिए प्रदान किया जा रहा है राष्ट्रीय फिल्म पुरस्कार का सम्मान। Who refuse to give up on their dreams. సమ్మక్క సారళమ్మ ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులైనా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వనదేవతల గద్దెల పునర్నిర్మాణం చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్న సీఎం రామప్ప ఆలయం స్ఫూర్తిగా మేడారంలోనూ రాతి కట్టడాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ విడుదల చేసిన సీఎం 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లకోసారి మేడారంలో జరిగే మహా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతల దర్శనాల కోసం కోట్లాది మంది భక్తులు మేడారానికి పోటెత్తుతారు. మహా జాతరకే కాకుండా వారాంతాలు, పండుగ రోజుల్లోనూ రద్దీ పెరుగుతోంది. భక్తుల తాకిడికి అనుగుణంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ మేరకు చర్యలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి మేడారం సందర్శించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మేడారంలో పర్యటించిన సీఎం నేరుగా గద్దెల వద్ద సమ్మక్క సారళమ్మను దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకొని నిలువెత్తు 68 కిలోల బంగారంగా భావించే బెల్లాన్ని మొక్కుగా సమర్పించారు. వనదేవతల దర్శనం అనంతరం ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించగా వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. ఆలయాన్ని విస్తరణ, అభివృద్ధిని పూజారులు, ఆదివాసీ సంఘాలు ముక్తకంఠంతో ఏకీభవించాయి. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుంది అన్న సీఎం సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు. సమీక్ష అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదిక వద్ద అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన డిజిటల్ ప్లాన్ను విడుదల చేశారు. నా వరంగల్ల జిల్లా తాడువాయి మండలంబు నది మేడారము గట్టు నేను సమ్మక్కనున్నా నా భర్త పగడిద్దరాజు నా బిడ్డ రక్త సరళ అల్లుడా గోవిందరాజు నా బిడ్డ నాగులమ్మ నా కొడుక జంపన్న నా ముద్దు బిడ్డాలు ఇక నిత్యము మీరు నన్ను గోలు దూరే ఇక సల్లంగా మిమ్మల్ని ఇక కాపాడుతానే రామప్ప ఆలయం స్ఫూర్తిగా సమ్మక్క సారళమ్మల కీర్తి మరో 1000 ఏళ్లు ఉండేలా రాతి కట్టడాలు నిర్మించాలని నిర్ణయించామన్న సీఎం మహాజాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత పాలకులు సమ్మక్క సారళమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారన్న సీఎం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అధికారులు సిమెంట్తో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంట్ కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఇదొక గొప్ప కార్యక్రమం, జీవితకాల అవకాశం. ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు, మా సాంకేతిక నిపుణులకు, మా ప్రజాప్రతినిధులకు సూచన చేసిన. గత పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారన్న సీఎం, కేంద్రం సైతం గిరిజన జాతర పట్ల వివక్ష చూపుతోందన్నారు. కుంభమేళాకు 1000 కోట్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వడానికి కానీ, జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. వనదేవతల ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలను మార్చకుండా అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడానికి రహదారులను అభివృద్ధి చేయనున్నారు. జంపన్న వాగు పరిసరాల్లో స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన కోసం నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు. కృష్ణా జలాల్లో 70% వాటా లభించేలా ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు జరగనుండగా రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వినిపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకొని తీరుతామన్న మంత్రి ఉత్తమ్, తెలంగాణ జల హక్కులను కాపాడేందుకు ఎవరితోనైనా పోరాడతామని స్పష్టం చేశారు. అర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ KWDT 1005 TMC కేటాయించింది. మరి తెలంగాణ రాష్ట్రం పక్షాన మేము వీఆర్ సీకింగ్ ఈక్విటబుల్ అపోర్షన్మెంట్ ఆఫ్ వాటర్ కన్సిడరింగ్ బేసిన్ పారామీటర్స్, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, పాపులేషన్ ఇన్ ద బేసిన్, కల్టివబుల్ ఏరియా ఎక్సెట్రా. ఈ వాదనలన్నీ ఈ పారామీటర్స్ మీద మనం లెక్కేసి తెలంగాణ రాష్ట్రానికి మరి 70% కృష్ణా నదీ జలాల్లో కేటాయింపజేయాలని చెప్పి మన వాదనలు ఈ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాం. అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదనతో ముందుకు పోతున్నాం. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయన్న ఆయన ఆల్మట్టి ఎత్తు పెంపును ఆపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ సహా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టులో స్టే ఉన్నా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టు కోసం ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కార్ ఎన్ఓసీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా కాంగ్రెస్, కర్ణాటక ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
తక్షణమే ఆల్మట్టి ఎత్తు 524 అడుగులకు పెంచకుండా కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేస్తూ ఉన్నారు. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కూడా అన్ని ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. రేపు ఫ్యూచర్లో ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో సోనియా గాంధీ గారితోనో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో కానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికే మాట్లాడి ఏదైనా చేయండి అంతే. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతోనే ఆనకట్ట నిర్మించాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రాణహిత ఎగువన మహారాష్ట్రలో ఆనకట్టల నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. లక్షల క్యూసెక్కుల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ వద్ద పిల్లర్లు దెబ్బతినలేదని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. సమ్మక్క సాగర్ కోసం 50 ఎకరాల ముంపునకు అనుమతి ఇవ్వడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. సమ్మక్క సాగర్ ఆనకట్టలో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగిన తర్వాత 2 వర్షాకాలపు నీళ్లు పుష్కలంగా 100 టీఎంసీ నీళ్లు రోజు పోతాయి. ఇవాళ కూడా పోతాయి. 1 మిల్లీమీటర్ కూడా కదలలేదు. ఆ కుంగిన పిల్లర్ కూడా రిపేర్ చేయవు. ఎప్పుడు చేస్తారు రిపేర్? ఏదో కావాలి. తుమ్మిడిహెట్టి దగ్గర చెల్లి మేము బ్యారేజ్ కట్టి నీళ్లు తీసుకొస్తా ఉన్నాం. నువ్వు 152 మీటర్ల పర్మిషన్ వస్తే కట్టాల బిడ్డ. మళ్ళీ 148 కడితే ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగపడుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఏమైనా తప్పిదాలు జరిగితే దానిపైన శ్రద్ధ పెట్టి వెంటనే మరమ్మతులు స్టార్ట్ చేయాలి. ఈ 50 ఎకరాల ముంపు కోసం వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేదానికి ఇంత ప్రచారం చేసుకుంటే కేసీఆర్ ఎంత చేసుకోవాలి? జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలను ఈ కామర్స్ సంస్థలు ప్రజలకు అందిస్తున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలను కొన్ని ఈ కామర్స్ సంస్థలు తగ్గించలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధరల మార్పు జరిగిందో లేదో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా క్షేత్రస్థాయి నుంచి నివేదిక అందుతుందని వివరించింది. కాబట్టి ఆ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేమని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న 4 స్లాబుల జీఎస్టీని 2 స్లాబులు 5-18% మార్చి అమల్లోకి తెచ్చారు. ఫలితంగా కిరాణా సరుకులపై కుటుంబ ఖర్చులు 13% తగ్గనుండగా ఒక చిన్న కారు కొనుగోలు చేస్తే 70,000 వరకు ఆదా కానుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం స్టేషనరీ, దుస్తులు, పాదరక్షలు, ఔషధాలపై ఖర్చులు 7-12% తగ్గనున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఉన్న 18% పన్ను తొలగించడంతో ఆ మేరకు ఆదా కానుంది. సెప్టెంబర్ 9న సెంట్రల్ జీఎస్టీ ఫీల్డ్ అధికారులకు లేఖ రాసిన కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత సాధారణంగా ఉపయోగించే 54 వస్తువుల ధరలపై నెలవారీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ 54 వస్తువులపై బ్రాండ్ల వారీగా ఎంఆర్పీ ధరలను సెప్టెంబర్ 30 కల్లా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్, సిబిఐసికి ఫీల్డ్ అధికారులు సమర్పించనున్నారు. భారత్ నుంచి అమెరికాకు సుంకాలు లేని ఉత్పత్తుల ఎగుమతులు తగ్గడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఏదో డిమాండ్ లేక తగ్గినట్లుగా కనిపించడం లేదని అభిప్రాయపడింది. 50% సుంకాలు విధించిన ఉత్పత్తుల ఎగుమతుల్లో తగ్గుదల కనిపించడం సాధారణమని కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. ఎలాంటి టారిఫ్లు లేని ఉత్పత్తుల ఎగుమతులు ఎందుకు తగ్గుతున్నాయని ఆయన ప్రశ్నించారు. మే, ఆగస్టు మధ్య భారత్ నుంచి అమెరికాకు జరిగిన ఎగుమతులపై జీటీఆర్ఐ సంస్థ చేసిన విశ్లేషణ ఆందోళన కలిగిస్తోందని రాసుకొచ్చారు. మేలో $3.37 బిలియన్ విలువైన టారిఫ్ రహిత ఉత్పత్తులు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి కాగా, ఆగస్టులో మాత్రం $1.96 బిలియన్ తగ్గాయని జైరాం రమేష్ తెలిపారు. అందులో స్మార్ట్ ఫోన్, ఫార్మా ఉత్పత్తులు ఉన్నాయని వివరించారు. ఇదేదో డిమాండ్ లేక తగ్గినట్లుగా కనిపించడం లేదని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. మేలో భారత్ నుంచి అమెరికాకు $2.29 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్ ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఆగస్టులో మాత్రం $964.8 మిలియన్ పడిపోయాయని జీటీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. టారిఫ్లు లేని ఉత్పత్తుల ఎగుమతులు పడిపోవడం ఆందోళనకరమని జీటీఆర్ఐ వెల్లడించింది.
మలయాళ నటులు పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు నకిలీ రిజిస్ట్రేషన్ల ద్వారా లగ్జరీ కార్లను భూటాన్ నుంచి తెప్పించారని నమోదైన కేసులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఆపరేషన్ నమకూర్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురు నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురంలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా భారత్కు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం బయటకు వచ్చింది. అత్యంత ఖరీదైన ఈ వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్లోని కొన్ని తాత్కాలిక చిరునామాలకు తరలించారని సమాచారం. సినీ వ్యాపార వర్గాలు సహా కొందరు విశ్వసనీయ కొనుగోలుదారులను గుర్తించి వారికి మాత్రమే వీటిని విక్రయిస్తున్నారని తెలియడంతో కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జోరు వాడవాడలా కొనసాగుతోంది. మూడో రోజు బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, చిన్నారులు బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా చేపట్టారు. బతుకమ్మ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, సినీ నటి ఖుష్బూ హాజరై బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. జిల్లాలోనూ బతుకమ్మ వేడుకలను అంబరాన్నంటేలా సాగుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలు, చిన్నారులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మని పేర్చింది. బతుకమ్మని డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కూరగాయలు, చాక్లెట్లతో బతుకమ్మల విద్యార్థినులు అందంగా అలంకరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలతో కలిసి కలెక్టర్ రాజర్షి షా ఆడిపాడారు.